హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఆధార్ కార్డులో అడ్రస్ ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి అనే టాపిక్ గురించి అయితే నేర్చుకోబోతున్నాము. సో ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు ఆధార్లో అడ్రస్ చేంజ్ చేసుకోవాలంటే ఆధార్ సెంటర్కి వెళ్తే హెవీ క్రౌడ్ అయితే ఉండడం జరుగుతుంది. సో మళ్ళీ అందులో వాళ్ళు మార్నింగ్ 8 o'clock 9 o'clock టోకెన్ సిస్టమ్ అనేది పెడుతున్నారు. ఓకే, సో టోకెన్ సిస్టమ్ పెట్టడం వల్ల లేట్గా ఎవరైతే విలేజెస్ నుంచి సిటీలోకి వచ్చి ఆ టోకెన్ తీసుకునేంత టైం కూడా ఉండదు, ఎందుకంటే అంత ఎర్లీ మార్నింగ్ వాళ్ళకి వచ్చే అవకాశం ఉండదు కావచ్చు. కాబట్టి సో ఏంటంటే ఇప్పుడు మనం మన ఆన్లైన్లోనే మన అడ్రస్ కావచ్చు, లేదా ఫాదర్ నేమ్ కావచ్చు, లేదా హస్బెండ్ నేమ్ కావచ్చు. పెళ్ళైన కొందరు కొత్తగా పెళ్ళి అయితే హస్బెండ్ నేమ్ చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, సో హస్బెండ్ నేమ్ కావచ్చు, కొత్త జిల్లాలు, కొత్త మండలాలు, ఓకే, 10 years అప్డేట్, ఓకే, ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకి, ఇట్లా మన టాపిక్లో మాట్లాడుకునే ప్రతిదీ కూడా మన ఆన్లైన్లో చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో దీనికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. సో దాన్ని క్లిక్ చేయడం ద్వారా మీరు ఈ పేజీకి వస్తారు. ఫ్రెండ్స్, ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్లో ఆల్ అనేది ట్యాప్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. కామెంట్స్ ఏమైనా ఉంటే కామెంట్స్ రూపంగా తెలియజేయండి. సో ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో దీనికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో మొబైల్లో కూడా మీరు చేసుకోవచ్చు. సో మొబైల్లో ఈ విధమైనటువంటి వెర్షన్ రావాలంటే మీ అందరికీ తెలుసు, మొబైల్ టాప్ రైట్ కార్నర్లో 3 dots ఉంటాయి. సో దాన్ని క్లిక్ చేయడం ద్వారా మీకు డెస్క్టాప్ అనే ఒకటి బటన్ కనబడుతుంది. దాన్ని క్లిక్ చేసుకుంటే మీకు వ్యూ అనేది ఈ విధంగా కనబడుతుంది. ఏంటి, ఎలా కంప్యూటర్ వర్షన్ ఏ విధంగా ఉందో ఆ విధంగా మీకు కనబడుతుంది. ఓకే, సో యాజ్ ఇట్ ఈజ్ ఇదే పేజ్కి వచ్చేస్తారు. సో ఇక్కడ లాగిన్ అనే బటన్ కనబడుతుంది కదా ఫ్రెండ్స్, ఈ లాగిన్ అనే బటన్ మీద మీరు ప్రెస్ చేయండి. ఓకే, లాగిన్ బటన్ మీద ప్రెస్ చేయగానే మీకు నెక్స్ట్ పేజ్ ఈ విధంగా వెళ్తుంది. సో ఫ్రెండ్స్, ఈ ఒక్కటి ఇట్లా ఎందుకు వీడియో చేస్తున్నా అంటే ఇది ప్రైవసీ కదా ఫ్రెండ్స్, అందుకే చేయకూడదు. సో అందుకే నేను చేసే ప్రతి స్టెప్ కూడా మీకు ఇక్కడ స్క్రీన్ రికార్డ్ చేసి మరి నేను చూపెడుతున్నాను. ఓకే, సో ప్రాసెస్ మాత్రం సేమ్ టు సేమ్ ఫ్రెండ్స్. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ మీ ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయండి. ఓకే, సో ఇక్కడ ఉన్నటువంటి నెక్స్ట్ ఈ క్యాప్షాని మళ్ళీ ఇక్కడ కింద ఎంటర్ చేయండి. ఓకే, ఇక్కడ ఎంటర్ చేసేసి ఇక్కడ ఓటీపీ మీద క్లిక్ చేయండి. సో మొబైల్కి వచ్చినటువంటి ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ అనే బటన్ మీద ప్రెస్ చేయండి. సో దీని కండిషన్ ఏంటంటే ఫ్రెండ్స్, ఆధార్ ఖచ్చితంగా మొబైల్ నెంబర్ లింక్ ఉండాలి. అప్పుడు మాత్రమే మన ఆధార్ కార్డులో ఇప్పుడు మనం ముందైతే ఏదైతే చెప్పుకున్నామో అవన్నీ చేంజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో లాగిన్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్ ఈ విధంగా వస్తుంది. ఓకే, సో సేమ్ బటన్ ఇట్లానే ఉంటుంది. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఆధార్ డౌన్లోడ్ కావాలన్నా కూడా ఇదే ప్రాసెస్, ఇట్లా కూడా చేసుకోవచ్చు. ఇంకొక మెథడ్ కూడా ఉంటుంది. ఓకే, సో ఇట్లా కూడా మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకో. డౌన్లోడ్ ఆధార్ మీద క్లిక్ చేయగానే మీకు ఆధార్ కార్డు ఈ పేజీకి వస్తుంది. ఓకే, సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ డౌన్లోడ్ అని కనబడుతుంది కదా, డౌన్లోడ్ మీద క్లిక్ చేయగానే ఆధార్ కార్డు డౌన్లోడ్ అయిపోతుంది. సో మనకి ఇప్పుడు కావాల్సింది ఏంటి, అడ్రస్ అప్డేట్ కదా. సో ఇక్కడ అడ్రస్ అప్డేట్ అని మీకు కనబడుతుంది. ఓకే, సో ఇక్కడ మీకు అడ్రస్ అప్డేట్ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు నెక్స్ట్ పేజ్ ఇదిగోండి ఈ విధంగా వస్తుంది. మళ్ళీ ఇక్కడ అడ్రస్ అప్డేట్ ఆధార్ అని కనబడుతుంది కదా, మళ్ళీ ఇక్కడ దీని మీద మళ్ళీ క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజ్ ఇట్లా వస్తుంది. ఓకే, మళ్ళీ ఇక్కడ ప్రొసీడ్ టు అప్డేట్ ఆధారం కింద కనబడుతుంది కదా, దాని మీద మళ్ళీ క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజ్ ఈ విధంగా వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇంతకుముందు మనకు నేమ్ కరెక్షన్ కూడా ఒక 2 times ఉండేది ఫ్రెండ్స్, అది ఇప్పుడు డిజేబుల్ చేశారు. సో డేట్ ఆఫ్ బర్త్ కూడా మీకు ఉండేది ఇక్కడ మనకు ఆన్లైన్లో చేసుకోవడానికి. సో నాకు తెలిసి ఒక 7-8 నెలలు అవుతుంది కావచ్చు ఫ్రెండ్స్, ఇవి డిజేబుల్ చేశారు. సో దాని గురించి ప్రజెంట్ అయితే మనము వాటి గురించి వదిలేసేయండి, అవి డిజేబుల్ చేశారు కాబట్టి. ఓకే, సో ప్రజెంట్ అయితే మనకి ఆధార్ అప్డేట్ కాబట్టి ఆధార్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ ప్రొసీడ్ టు అప్డేట్ మీద మళ్ళీ క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజ్ మళ్ళీ ఇట్లా వస్తుంది. ఓకే, సో ఇక్కడ కరెంట్ డీటెయిల్స్ అంటే ప్రస్తుతానికి ఆధార్లో ఉన్నటువంటి డీటెయిల్స్ అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకే, సో ఈ డీటెయిల్స్ మనం చేంజ్ చేసుకోబోతున్నాం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ కావచ్చు, తండ్రి పేరు కావచ్చు, భర్త పేరు కావచ్చు, మీ అడ్రస్ కావచ్చు. ఓకే, పాతే అన్నమాట. సో కొంచెం కిందికి స్క్రోల్ చేసుకోండి. కిందికి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ కేర్ ఆఫ్ అని కనబడుతుంది మీకు మొట్టమొదలే కదా, కేర్ టేకర్ అంటారు కదా ఫ్రెండ్స్. జనరల్గా అయితే కామన్గా మాట్లాడుకోవచ్చు, ఎవరు, తండ్రి, భర్త, అమ్మ, అంతకుమించి ఇంకెవరు ఉంటారు. ఓకే, హస్బెండ్, అదే. సో ఇక్కడ ఎంటర్ చేసేసేయండి వాళ్ళ పేరు, ఇంగ్లీష్లో ఎంటర్ చేయండి. ఇక్కడ తెలుగులో ఆటోమేటిక్గా వస్తాయి ఫ్రెండ్స్. ఓకే, సో ఒకవేళ తెలుగులో మీకు మ్యాచ్ కాకపోవచ్చు ఒక్కొక్కసారి. సో మన మొబైల్లో మాత్రం ఏంటి తెలుగు కీబోర్డ్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ దాన్ని క్లిక్ చేయొచ్చు, వాడుకోవచ్చు. మనకు అనుకూలంగా తెలుగు వర్షన్ అయితే టైప్ చేసుకోవచ్చు. ఒక్కోసారి పైన కొట్టగానే కింద ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, నో ప్రాబ్లం. సో నెక్స్ట్ కింద వచ్చేసి బిల్డింగ్, మన హౌస్ నెంబర్. ఓకే, హౌస్ నెంబర్ ఎంటర్ చేయండి. కింద కూడా ఆటోమేటిక్గా మీకు మారిపోతుంది. ఓకే, ఒకవేళ మారకుంటే చెప్పినట్టుగానే పక్కన ఉన్నటువంటి ఇక్కడ కీబోర్డ్ ఉంటుంది ఫ్రెండ్స్, ఆ కీబోర్డ్ మీద క్లిక్ చేసి మీరు ఆ వర్షన్ యూజ్ చేసి ఇక్కడ కింద తెలుగులో అనేది యూజ్ చేసుకోవచ్చు. సో కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే స్ట్రీట్. ఓకే,
స్ట్రీట్లో మీకు ఒకవేళ స్ట్రీట్ ఉంటే స్ట్రీట్ మెన్షన్ చేయండి, లేదంటే వదిలేసేయండి. సో సిటీ వాళ్ళు మండలాల వాళ్ళకైతే స్ట్రీట్స్ ఉంటాయి, విలేజెస్ వాళ్ళు కూడా ఉంటాయి. అలా స్ట్రీట్ ప్లేస్లో ఎంటర్ చేయండి, తెలుగులో ఆటోమేటిక్గా వస్తుంది. తర్వాత మీ ఏరియా అంటే విలేజెస్ అయితే విలేజ్ మాత్రం పేరు ఇక్కడ ఎంటర్ చేయండి. సో సిటీ అయితే సిటీ పేరు మెన్షన్ చేయండి, ఆటోమేటిక్గా తెలుగులో వస్తుంది. తెలుగులో రాకపోతే మాత్రం ఇక్కడ కీబోర్డ్ని యూజ్ చేసుకొని, లేదంటే మన మొబైల్లో అయితే తెలుగు అని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, మన కంప్యూటర్లో మాత్రం తెలుగు ఇన్స్టాల్ చేసి ఉండాలి ఫ్రెండ్స్ ఖచ్చితంగా. ఓకే, సో ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే ల్యాండ్ మార్క్ కనబడుతుంది. ఓకే, కొండగుర్తు అని. సో ల్యాండ్ మార్క్ అంటే ఏంటి మనకు అందరికి తెలుసు. ఈ ల్యాండ్ మార్క్లో నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మీ మండలం అనేది మెన్షన్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఆధార్లో మండలం అనేది సపరేట్గా ఎక్కడ రాదు. ఓకే, ఇది ఎవరు చెప్పరు ఫ్రెండ్స్ ఈ విధంగా. సో కానీ నేను చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మీ మండలం ఏదైతే ఉందో ఇక్కడ కింద మనం ఎక్కడ చూసుకోవచ్చు, రాదు. సో ఆ మండలం అయితే మెన్షన్ చేసుకోండి. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ ఏమని కనబడుతుంది, పిన్ కోడ్ కనబడుతుంది. పిన్ కోడ్ ఎంటర్ చేసేయండి. కొట్టగానే మీకు ఆటోమేటిక్గా స్టేట్ అప్డేట్ అయిపోతుంటుంది. కొంచెం ఒక 1-2 సెకండ్స్ ఆగండి, ఆటోమేటిక్గా అది ఫిల్అప్ అయిపోతుంది స్టేట్ అనేది. ఓకే, సో కొంచెం కిందకి రాగానే డిస్టిక్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఓకే, డిస్టిక్ సెలెక్ట్ చేసుకోండి, తెలుగులో ఆటోమేటిక్గా వస్తుంది. అండ్ విలేజ్ ఇక్కడ క్లిక్ చేసి విలేజ్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, కొంచెం క్లిక్ చేయండి కిందకి, స్క్రోల్ చేయండి. సో ఇక్కడ పోస్ట్ ఆఫీస్ కూడా కొందరికి ఆమ్లెట్ విలేజెస్ అయితే పోస్ట్ ఆఫీస్ డిఫరెంట్గా ఉంటుంది. సో సేమ్ విలేజ్కి మీకు పోస్ట్ ఆఫీస్ ఉంటే పోస్ట్ ఆఫీస్ ఆటోమేటిక్గా ఇక్కడ క్లిక్ చేసి మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది, తెలుగులో ఆటోమేటిక్గా వస్తుంది. ఓకే, సో ఇక్కడ వ్యాలిడ్ డాక్యుమెంట్ అనేది మనం ఇక్కడ అప్లోడ్ చేయాల్సి వస్తుంది. సో దీని గురించి అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. సో కొంచెం వీడియోలు ఎంత అయినా మాత్రం ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తే మాత్రమే మీకు వీడియో అనేది క్లారిటీగా అర్థమైపోతుంది. సో సెలెక్ట్ వ్యాలిడ్ సపోర్టింగ్ డాక్యుమెంట్ అనేది మనం అప్లోడ్ చేయాల్సి వస్తుంది. మరి అవి ఏంటి అంటే ఇక్కడ మనం క్లిక్ చేస్తే ఇవన్నీ చూసుకోవచ్చు. మెయిన్గా మనకు రెసిడెన్స్ సర్టిఫికేట్ అంటే మనం మీ సేవలో అప్లై చేస్తాం కదా ఫ్రెండ్స్, రెసిడెన్స్ సర్టిఫికేట్, క్యాస్ట్ ఇన్కమ్ యాస్టీస్ ఎట్లా అప్లై చేస్తామో ఇది కూడా అట్లా అప్లై చేయాలి. అండ్ నెక్స్ట్ మనకు యూజ్ అయ్యేది ఓటర్ ఐడి అండ్ కరెంట్ బిల్లు, అంటే లేటెస్ట్ 3 months కరెంట్ బిల్లులో ఏదైనా కూడా యూజ్ చేయొచ్చు. అండ్ గ్యాస్ బిల్లు కూడా లేటెస్ట్ 3 months ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఇండియన్ పాస్పోర్ట్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ బ్యాంక్ స్టేట్మెంట్ ఫస్ట్ పేజ్ అంటే లేటెస్ట్ 3 months కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇట్లా మీరు దీన్ని క్లిక్ చేయగానే రకరకాలుగా ఉంటాయి ఫ్రెండ్స్. సో దీనిలో మీ దగ్గర ఏ ప్రూఫ్ అయితే మీ దగ్గర ఉందో అది సెలెక్ట్ చేసుకొని కింద అప్లోడ్ చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, సో అది సెలెక్ట్ చేసుకున్నాక కింద అక్కడ అప్లోడ్ అని కనబడుతుంది ఫ్రెండ్స్. దాన్ని క్లిక్ చేయగానే మీ మొబైల్లో కావచ్చు లేకపోతే మీ సిస్టంలో కావచ్చు ఎక్కడికైతే మీరు అది PDF ఫైల్లో సేవ్ చేసుకొని పెట్టుకోవాలి. దాన్ని ఇక్కడ అటాచ్మెంట్ చేయాలి. సో చేసుకున్నాక నెక్స్ట్ చూడండి, ఇక్కడ నేను ఓటర్ ఐడి అనేది సెలెక్ట్ చేసుకున్నాను. సో అప్లోడ్ చేశాను. ఇట్లా గ్రీన్ మార్క్ అయితే మీకు అప్లోడ్ అవ్వడం జరుగుతుంది ఫైల్ అప్లోడ్ చేయగానే. ఓకే, చూసుకోవచ్చు ఇక్కడ. ఓకే, ఈ విధంగా. సో నెక్స్ట్ పేజ్ ఈ విధంగా వస్తుంది. ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఎస్, నేను ఇక్కడ అప్డేట్ చేసినటువంటి డాటర్ ఆఫ్ కానీ సన్ ఆఫ్ కానీ ఓకే ఉందా, నేను హౌస్ నెంబర్ ఓకే ఉందా, నా ఏరియా ఓకే ఉందా, సో తెలుగులో కరెక్ట్ వచ్చిందా. ఓకే, నేను ఇందాక చెప్పాను తెలుగు వర్షన్ కావాలంటే కంప్యూటర్లో మాత్రం తెలుగు వర్షన్ని మీకు ఇన్స్టాల్ చేసి ఉండాలి. మొబైల్లో మాత్రం గూగుల్ ఇన్పుట్ టూల్స్ అని ఉన్నాయి. మీరు ప్లే స్టోర్కి వెళ్ళి ఆ తెలుగు వర్షన్ డౌన్లోడ్ చేసుకొని మీరు అక్కడ చేంజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో ఇక్కడ రెండింటికి మాత్రం చెక్ బాక్స్ అయితే చేయాల్సి వస్తుంది ఇక్కడ. ఓకే, ఇక్కడ రెండింటికి చెక్ బాక్స్ చేయాల్సి వస్తుంది. రైట్ మార్క్ చేసేసి ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఒక ఎడిట్ కావాలనుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ బ్యాక్ వచ్చి మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే, రైట్. సో నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోతున్నాము. సో నెక్స్ట్ పేజ్కి వెళ్ళగానే ఇక్కడ మళ్ళీ ఒకసారి కన్సర్న్ అనేది చేయాల్సి వస్తుంది. ఓకే, ఇక్కడ క్లిక్ చేసేయండి. సో ఇది పేమెంట్ మెథడ్ అనమాట. సో దీనైనా క్లిక్ చేసుకోవచ్చు, దీనైనా క్లిక్ చేసుకోవచ్చు. సో మొట్టమొదటి దీన్ని క్లిక్ చేసేసుకోండి. సో మేక్ ఏ పేమెంట్ మీద క్లిక్ చేయండి. సో ఒక ₹50 అయితే మనం కట్టాల్సి వస్తుంది. మనకి ఇక్కడ మెన్షన్ చేస్తాడు ఆల్రెడీ. ఓకే, సో రెండు క్లిక్ చేయగానే మేక్ పేమెంట్ మీద సెలెక్ట్ చేయండి. సో ఇక్కడ QR కోడ్ వస్తుంది. QR కోడ్ని స్కాన్ చేయండి. ఈ రోజుల్లో అందరు గూగుల్ పే, ఫోన్పేస్, పేటిఎం ఎక్సెట్రా చాలా యాప్స్ అయితే ఉన్నాయి. సో వాటిని ఓపెన్ చేసి స్కాన్ చేసి కొట్టచ్చు. లేదంటే మా దగ్గర ATM కార్డ్స్ ఉన్నాయి అనుకుంటే మీరు ATM కార్డ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ పే నౌ అని క్లిక్ చేయగానే అమౌంట్ అయితే పే అయిపోతుంది. సో నేను ఇట్లా లోడింగ్ అవుతుంటుంది. లోడింగ్ అయిపోయాక మీకు ATM కార్డ్ ఎంట్రీ చేస్తే ఈ విధంగా వస్తుంది. అయిపోయాక నెక్స్ట్ పేజ్ ఇట్లా 3 బాల్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఇవి 3 ఫస్ట్ స్టేజ్, సెకండ్ ప్రివ్యూ చూసుకున్నాం, థర్డ్ ఏంటి పేమెంట్ చేసుకున్నాం, ఇట్లా అనమాట. ఓకే, ఈ స్టేజ్ అయిపోయాక మీకు ఒక అక్నాలజ్మెంట్ అనేది ఇక్కడ జనరేట్ అవుతుంది. ఓకే, దీన్ని డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే దానిలో మన అప్లికేషన్స్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఏంటి అనేది ఇక్కడ టాప్ ఇది పేజ్ ఫ్రెండ్స్. దీన్ని యాక్చువల్లీ నేను ఇక్కడ స్క్రీన్ షాట్ చేయడం మర్చిపోయాను. పైన ఉంటుంది SRN నెంబర్ అని, సర్వీస్ రిక్వెస్ట్ నెంబర్ అని. సో దాన్ని క్లిక్ చేసుకొని మనం ఈజీగా ఎక్కడ దాకా వచ్చింది ఏంటని చెక్ చేసుకోవచ్చు. లేదా మనం సేమ్ ఇదే మెథడ్లో లాగిన్ అయ్యకుండా కూడా మనం ప్రాసెస్ అనేది చూసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే, వెరీ స్టార్టింగ్లో మనం లాగిన్ అయ్యాం కదా ఫ్రెండ్స్. ఇక్కడ నేను చూపెడతాను.
సో ఇక్కడ ఇక్కడ లాగిన్ అయిపోయినాక మీకు ఇక్కడ ఉంటుంది కదా ఫ్రెండ్స్, దీన్ని కిందికి స్క్రోల్ చేయండి. ఇక్కడ ఇదే పేజ్లో ఇక్కడ బటన్ పట్టుకొని కిందికి స్క్రోల్ చేస్తే ఇప్పటి డౌన్ ప్రింట్ తీసుకోకపోయినా దీన్ని కొంచెం స్క్రోల్ చేసుకోవాలనుకోండి, ఇక్కడ దాకా స్క్రోల్ చేస్తే ఇక్కడ కూడా మీకు ఆ ప్రీవ్యూ అనేది అక్కడ కనబడుద్ది. ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు ప్రింట్ తీసుకోవచ్చు. అక్కడే వ్యాలిడేషన్ అనేది అయిందా కాలేదా, రిజెక్ట్ అయింది అనేది స్టేటస్ తెలుసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? సో స్టేటస్ తెలుసుకోవాలి అనుకుంటే మళ్ళీ మనం కూడా ఇదిగోండి ఈ ఫస్ట్ పేజ్కి వచ్చేసేయండి. ఈ ఫస్ట్ పేజ్లో ఈ బటన్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, దీన్ని పట్టుకొని కిందికి స్క్రోల్ చేయండి. కిందికి స్క్రోల్ చేస్తే అక్కడ స్టేటస్ అని కనబడుతుంది. దాన్ని క్లిక్ చేసి ఆ SRN నెంబర్ మీరు అప్లై చేస్తే వచ్చినటువంటి పేజ్లో SRN నెంబర్ అంటే సర్వీస్ రిక్వెస్ట్ నెంబర్, దాన్ని క్లిక్ చేసి అప్డేట్ అనేది తెలుసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది కొంచెం వీడియో లెంత్ అయినా కూడా మీకు పాయింట్ టు పాయింట్ అనేది మీకు అప్డేట్ చేయడం అయితే జరిగింది, చెప్పడం అయితే జరిగింది. ఎవరైనా అప్లై చేసుకునేది ఉంటే ఆన్లైన్లో అప్లై చేసుకోండి. సో సరైన ప్రూఫ్స్ సబ్మిట్ చేసినప్పుడు మాత్రమే మీకు అప్లోడ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఖచ్చితంగా వీడియో నచ్చితే లైక్ చేయండి. సో కామెంట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.